రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ క్రికెట్ అభిమానులు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏళ్ల కల నిజమైంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠకరంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి జయకేతనం ఎగురవేసింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న టీమిండియా మళ్లీ 17 ఏళ్ల విరామం తర్వాత మరోసారి ఆ కప్పును ముద్దాడింది. మధ్యలో 7 కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం రాత్రి అనేక మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, శివం దూబే రాణించారు. ఫైనల్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నట్లు ఫైనల్ కోసమే విరాట్ పరుగులు దాచుకున్నాడేమో అన్న మాటల్ని నిజం చేస్తూ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో 59 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. విరాట్ కు అక్షర్ పటేల్ కూడా జత కలిశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో బ్యాటర్ శివం దూబే కూడా విలువైన పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. సఫారీ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి ఆడారు. 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో భారత్ క్రికెట్ అభిమానుల్ని తన ప్రదర్శనతో భయపెట్టాడు. క్లాసెన్ బ్యాటింగ్ అలాగే కొనసాగితే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా సొంతమయ్యేదేమో అనిపించింది. క్లాసెన్ కు తోడు 39 పరుగులతో డికాక్ కూడా రాణించాడు. కానీ కీలక సమయంలో వారు అవుట్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బూమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేసి భారత్ గెలుపులో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటిదాకా టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను గెలిపించుకుంది. ఇక మొదటిసారి 2007లో జరిగిన టీ20 ఆరంభ టోర్నీలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంతో తొలి కప్పును గెలుచుకుంది. తర్వాత 17 ఏళ్లకు ఇప్పుడు ఆ కప్పును మళ్లీ సొంతం చేసుకుంది. వన్డేలను కూడా కలుపుకుంటే టీమిండియాకు ఇది 4వ ప్రపంచ కప్. కపిల్ దేవ్ నాయకత్వంలో మొదటిసారి 1983లో, ధోని సారథ్యంలో 2011లో రెండోసారి వన్డే ప్రపంచ కప్లను భారత్ గెలుచుకుంది.